ఆ ద్రోణగిరిలోని వేలాది ఔషధులలో సంజీవని ఏదో గుర్తించి సూర్యోదయానికి పూర్వమే సంజీవనిని రామ సన్నిధికి చేర్చాలి. తాను ఎంత దూరం వచ్చాడో తెలియదు, ఇంకెంత దూరం వెళ్ళాలో తెలియడం లేదు. ఎలా? మార్గం చెప్పేవారెవరు? రామా, ప్రభూ, నీవే దిక్కు. మరుక్షణం హనుమకి వీణుల విందుగా రామగానం వినిపించింది. ఆహా, ఎవరో రామభక్తులు రామనామగానం చేస్తున్నారు. వారిని కలుసుకుంటే మార్గోపదేశం తప్పక లభిస్తుంది అనుకుంటూ హనుమ కిందకి దిగివచ్చి సమీపంలో కనిపిస్తున్న పర్ణకుటీరాన్ని, దాని బయట ధ్యానంలో మిగిపోయిన రామనామ జపం చేస్తున్న మునీశ్వరుడిని చూశాడు. వెంటనే ఆ మునిని సమీపించి స్వామి పలకరించాడు హనుమ.